హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్. ఈరోజు అయితే నేను వంకాయ పచ్చడి చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, అదేవిధంగా చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఒక 5 నిమిషాలలో మనకి ఈ పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. 100 మందిలో ఖచ్చితంగా 90 మందికి అయితే ఈ వంకాయ అనేది చాలా ఫేవరెట్గా ఉంటుందండి. అందులో నేను కూడా ఉన్నాను. చాలా ఇష్టము నాకైతే. ఈ వంకాయ చట్నీ ఏ విధంగా చేయాలనేది నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. దానికోసం అయితే నేను ఒక 1/2 కేజీ వంకాయలు అయితే తీసుకున్నానండి. ఫ్రెష్ వంకాయలు, చాలా లేత వంకాయలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి చాలా తక్కువ ఐటమ్స్తో మనం ఎక్కువ టేస్ట్ అనేది అయితే ఉంటుందండి. చాలా బాగుంటుంది. దానికి కావాల్సినవి ఏంటంటే కొద్దిగా చింతపండు, 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల నువ్వులండి. ఈ నువ్వులతో ఈ వంకాయ కాంబినేషన్ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేసి చూడండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ మనకు టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది అనేది మీరు ట్రై చేసి చూడొచ్చు. దీంతోపాటు నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను కదా, మనకు ఒక 10-15 వరకు పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. నేను ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి కూడా తీసుకున్నానండి. నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను, సో అందుకే నేను ఈ విధంగా 10 నుంచి 15 వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఈ వంకాయ చట్నీ ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. ముందుగా అయితే మనం వంకాయలు కట్ చేసుకుందాం. కొన్ని నీళ్ళు తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే వంకాయలు కట్ చేసుకునేదానికి వంకాయ తొందరగా బ్లాక్ అయిపోతుంది కట్ చేసి పెడితే. సో అందుకని చెప్పి ఇలా వాటర్లో సాల్ట్ వేసి కట్ చేసేస్తే మనకు బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను వంకాయలు కట్ చేస్తున్నాను. ఈ పైన ఉన్న ఈ తోడక అనేది తీసేయాలండి. తీసేసి మనం వంకాయలు అనేది కట్ చేసుకోవాలి. ఇట్లా ఈ గ్రీన్ కలర్లో ఉన్న ఈ తోడక అనేది తీసేసి మనం ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా అన్ని వంకాయలని ఇట్లా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూపిస్తాను. కడాయి అయితే పెట్టుకున్నాను. ముందుగా జీలకర్ర, మెంతులు, ధనియాలు, నువ్వులు వీటన్నిటిని కొద్దిగా సిమ్లో పెట్టుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. 5 నిమిషాలు అయిపోతుందండి. ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్ ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేసి చూడండి. ఎందుకు అనంటే నార్మల్గా చాలామందికి పచ్చళ్ళు అనేది చాలా లైక్ చేస్తుంటారు. మా ఇంట్లో కూడా పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ ఏదో ఒక పచ్చడి అయితే నేను చేస్తూనే ఉంటాను. ఈరోజు వంకాయ పచ్చడి చేస్తున్నాను. మా ఇంట్లోనే కాకుండా మీ అందరికీ కూడా చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు అయితే నేను ఈ వంకాయ పచ్చడి మీ అందరికీ చూపిస్తున్నాను. తక్కువ టైంలో అయిపోతుందండి. చాలా టేస్టీ కూడా ఉంటుంది. ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టి ఇట్లా మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇవి ఇట్లా దూరగా వేగిపోయినాయి. వీటిని కొద్దిసేపు చల్లారబెడతాం. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేయించడం ముందు నూనె కొద్దిగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవైతే ఫ్రై అయిపోయినాయండి. నేను తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఈ వంకాయలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఈ వంకాయలను కూడా ఫ్రై ఇందులో నేను కొంచెం పసుపు వేసుకున్నానండి. అదేవిధంగా కొద్దిగా ఉప్పు. ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు మనకు. వంకాయలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి మనకు ఈ పచ్చడి చేయడానికి కూడా ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ఒక 5 నిమిషాలు వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈలోపు మనం ముందుగా వేసి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, వాటిని మనం మిక్సీ పట్టుకుందాం. ఇది వేగేలోపు, ఆ వంకాయలు వేగేలోపు మనం వీటిని ఒకసారి మిక్సీ పట్టేద్దాం. ఇదైతే మంచిగా మెత్తగా పౌడర్ లాగా వేయండి. ఇప్పుడు దీంట్లో ఈ పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లిపాయలు మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. నేనైతే వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువనే వాడుతుంటాను. 4 వెల్లుల్లిపాయలు, మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాం.
విధంగా మంచిగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. వంకాయలు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాతకి ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొద్దిగా చల్లారిన తర్వాతకి మిక్సీ పట్టేద్దాం. ఇది కూడా ఎక్కువ టైం కూడా పట్టదు. మనకు ఓన్లీ 5 మినిట్స్లో ఈ పచ్చడి అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వంకాయలు అయితే చల్లనియండి. ఇప్పుడు ఈ వీటిని కూడా మనం మిక్సీ పడతాం. కొద్దిగా సాల్ట్ వేస్తున్నా. ఆల్రెడీ నేను ఇంతకుముందు వంకాయలు ఉడికేటప్పుడు సాల్ట్ వేసిన. ఇప్పుడు ఇంకా కొంచెం సాల్ట్ వేసి వీటిని ఒక్కసారి మిక్సీ పట్టేద్దాం. ఒక్కసారి మిక్సీ పడితేనే మనకు చూడండి ఎంత మెత్తగా పేస్ట్ ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు దీన్ని మనం ఇష్టం ఉంటే తాలింపు పెట్టుకోవచ్చు, లేదు అని అంటే ఇట్లా కూడా తినేయచ్చు. వేడివేడి అన్నంలో ఇట్లా ఈ వంకాయ పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి. కానీ నేను ఇప్పుడు ఇది తాలింపు పెడుతున్నాను, ఎందుకంటే మా పిల్లలకి నార్మల్గా ఇట్లా ఉండేదానికన్నా ఇంకా తాలింపు పెడితేనే కొంచెం వాళ్ళకి ఎక్కువ లైక్ చేస్తారు. అందుకని చెప్పి నేను కొద్దిగా తాలింపు వేస్తున్నా. తాలింపు వేసుకున్నాం. ఇప్పుడు 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేడైందండి. నేను కొద్దిగా తాలింపు గింజలు వేసుకుంటున్నా. అదేవిధంగా కొంచెం కరివేపాకు. తాలింపు అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం ఈ పచ్చడిని వేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా మంచి టేస్ట్ అయితే మీకు దొరుకుతుంది. ఎంతో టేస్టీ అయిన వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.